హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిస్సాన్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవి నిస్సాన్ మ్యాగ్నైట్ ఈ కార్ 2 డిసెంబర్న లాంచ్ అవ్వగానే దీని గురించి అంతగా చర్చించడానికి కారణం ఏంటంటే దీని ప్రైస్ రేంజ్ అండ్ ఫీచర్స్. ఇది కాంపాక్ట్ ఎస్యూవి అయినప్పటికీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 4,99,000 నుంచి 9,45,000 మధ్య లాంచ్ అవ్వటం వల్ల మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మిగిలిన అన్ని సబ్ కాంపాక్ట్ ఎస్యూవీల కంటే చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఈ వీడియోలో దీని టాప్ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తాయి, అలాగే ఆల్ వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీని ఫ్రంట్ లుక్ ఇలా సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. బిగ్ సైజు క్రోమ్ సరౌండింగ్స్, హెగ్జాగోనల్ బ్లాక్ గ్రిల్, స్పోర్టీ స్కిడ్ ప్లేట్స్, ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఫ్లోటింగ్ టైప్ ఇండికేటర్స్, ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, కొత్తగా చేంజ్ చేసినటువంటి నిస్సాన్ లోగో కింద ఫ్రంట్ కెమెరా. మొత్తం మీద ఫ్రంట్ లుక్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా 4 వేరియంట్స్లో 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ అలాగే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్లో అవైలబుల్గా ఉంటుంది. బేస్ వేరియంట్ ఎక్సీలో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో మాత్రమే అవైలబుల్గా ఉండగా మిగిలిన 3 వేరియంట్స్లో మాత్రం మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అలాగే 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అలాగే 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ 3 వేరియంట్స్లో సింగిల్ టోన్ కలర్తో పాటు డ్యూయల్ టోన్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇక దీని వేరియంట్స్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గమనిస్తే 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో బేస్ ఎక్సీ మాన్యువల్ 5,98,000, సెకండ్ బేస్ ఎక్సెల్ మాన్యువల్ 7,14,000, సెకండ్ టాప్ వేరియంట్ ఎక్స్వి మాన్యువల్ 7,94,000, టాప్ వేరియంట్ ఎక్స్వి ప్రీమియం మాన్యువల్ 8,95,000. ఇక 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్లో గమనిస్తే ఎక్సెల్ మాన్యువల్ 8,31,000, ఎక్స్వి మాన్యువల్ 9,11,000, ఎక్స్వి ప్రీమియం మాన్యువల్ 10,01,000 ఉంటుంది. మిగిలిన వేరియంట్స్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ ప్రైస్ అనేది షోరూమ్ను బట్టి అలాగే కొద్ది కాలం తర్వాత మారే అవకాశం ఉంది ఫ్రెండ్స్, గమనించండి. నిస్సాన్ మ్యాగ్నైట్ 4 సింగిల్ టోన్ కలర్స్లో అలాగే 4 డ్యూయల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీని డైమెన్షన్ స్క్రీన్ పైన ఒకసారి గమనించండి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm అలాగే కర్బ్ వెయిట్ 939 kg, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 40 లీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని సైడ్ ప్రొఫైల్ కూడా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. దీంట్లో 195/60 R16 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలై వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ ఆర్చ్ అలాగే బాడీ క్లేడింగ్ కూడా వస్తుంది. ఫ్రంట్ బ్యానెట్ దగ్గర మ్యాగ్నెట్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. పియానో బ్లాక్ ఫినిషింగ్లో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఓఆర్విఎమ్స్ టర్న్ ఇండికేటర్స్తో వస్తాయి. ఓఆర్విఎం పైన 360 డిగ్రీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్, విండో క్రోమ్ బెల్ట్ లైన్, రియర్లో యాంటీనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, డిఫాగర్, వైపర్, బ్యూటిఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, మ్యాగ్నెట్ బ్యాడ్జింగ్, పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ టైల్ గేట్ ఓపెన్ ఉంటుంది. రియర్ కెమెరా, బూట్లో పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ ల్యాంప్, దీంట్లో 336 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. క్రింద స్టీల్ స్పేర్ వీల్ అండ్ టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన రూఫ్ రైల్స్, లగేజ్ క్యారియర్ కూడా దీనికి ఫిట్ చేయించుకోవచ్చు. రియర్ డోర్ ఓపెన్ చేస్తే డోర్ పైన చైల్డ్ లాక్ బటన్, డోర్ లాక్ బటన్, డోర్ ఓపెనర్, డోర్ పైన ఫ్యాబ్రిక్ కుషన్, పవర్ విండో కంట్రోల్, సిల్వర్ ఇన్సెట్, 1 లీటర్ బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి. రియర్ క్యాబిన్ అండ్
రియర్ సీట్స్ ఇలా కనిపిస్తాయి. హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్, మిడిల్లో ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆమ్రెస్ట్కి కప్ హోల్డర్స్తో పాటు మొబైల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో లెగ్ రూమ్ డీసెంట్గానే ఉంటుంది. ఫ్రంట్ సీట్స్కి పాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్లో 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కింద హంప్ కూడా లేకపోవడం వల్ల కూర్చోవడానికి ఇబ్బంది కూడా ఉండదు. రియర్లో 12 volts పవర్ సాకెట్, రియర్ ఏసీ వెంట్స్, ఎయిర్ ఫ్లో అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైన గ్రాబ్ హ్యాండిల్స్, రీడింగ్ ల్యాంప్స్. రియర్ నుండి ఫ్రంట్ డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. ఫ్రంట్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్ వస్తుంది. డోర్ పైన డోర్ లాక్ బటన్, డోర్ ఓపెనర్, ఓఆర్విఎం కంట్రోల్స్, ఆల్ పవర్ విండో కంట్రోల్స్. డోర్ మౌంటెడ్ ఆమ్రెస్ట్కి ఫ్యాబ్రిక్ కుషన్ వస్తుంది. బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి. ఫ్రంట్ క్యాబిన్ ఎలా కనిపిస్తుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ లివర్, మాన్యువల్ పెడల్స్, లైట్ బీమ్ అడ్జస్ట్మెంట్, క్రూజ్ కంట్రోల్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్స్. లెదర్ అండ్ ఫ్యాబ్రిక్ అపాస్ట్రీ సీట్స్. ఫ్రంట్ సీట్స్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్. ఇక దీంట్లో లెదర్ ర్యాప్డ్ టిల్ట్ అడ్జస్టబుల్ ఫ్లాట్ బాటమ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఆడియో ఫోన్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్రూజ్ అండ్ క్లస్టర్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ పైన సిల్వర్ ఫినిషింగ్, సిల్వర్ స్టిచెస్ కనిపిస్తాయి. ఇక దీంట్లో ఆల్ డిజిటల్ అట్రాక్టివ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్లస్టర్ గ్రాఫిక్స్ యానిమేషన్ సూపర్గా ఉంటుంది. డ్రైవ్ ఇన్ఫర్మేషన్, అవుట్ సైడ్ టెంపరేచర్, డిజిటల్ స్పీడోమీటర్, డిజిటల్ టెకోమీటర్, క్రూజ్ కంట్రోల్ డిస్ప్లే, టైర్ ప్రెషర్, ఫ్యూయల్ హిస్టరీ కనిపిస్తాయి. ఇక దీంట్లో 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే వీటిని మనం వైర్లెస్గా కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. యూఎస్బి, ఆక్స్, బ్లూటూత్, రేడియో, డిఫరెంట్ సౌండ్ అడ్జస్ట్మెంట్, ఫోన్ కాల్స్, 360-degree కెమెరా డిస్ప్లే కనిపిస్తాయి. హెక్సాగోనల్ షేప్ సిల్వర్ ఇన్సెర్టెడ్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. పైన ప్యాసింజర్ సన్షేడ్కి వ్యానిటీ మిర్రర్, క్యాబిన్ ల్యాంప్స్, డ్రైవర్ సన్షేడ్కి కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, కంట్రోల్ బటన్స్ కూడా చూడటానికి బాగానే ఉన్నాయి. మొబైల్ కోసం స్పేస్ ఉంటుంది. ఆల్ డోర్ లాక్ బటన్, పుష్ స్టార్ట్ బటన్, 12 volts పవర్ సాకెట్, యూఎస్బి పోర్ట్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, లెదర్ ర్యాప్డ్ హ్యాండ్ బ్రేక్, కప్ హోల్డర్స్, ఫిక్స్డ్ హామ్ రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్. గ్లవ్ బాక్స్ సైజు సఫిషియెంట్గా ఉంటుంది. డాష్బోర్డ్ పైన కార్బన్ ఫైబర్ ఫినిషింగ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. టోటల్గా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేసినట్లు కనిపిస్తుంది. బిల్ట్ క్వాలిటీ యావరేజ్గా కనిపిస్తుంది. నిస్సాన్ మ్యాగ్నెట్లో ప్రొవైడ్ చేస్తున్న కామన్ సేఫ్టీ ఫీచర్స్ గమనిస్తే 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, పార్కింగ్ సెన్సార్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ప్యానిక్ బ్రేక్ అలర్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ డిఫాగర్, రియర్ వైపర్ కామన్గా వస్తాయి. మ్యాక్సిమం సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360-degree కెమెరా, వెహికల్ డైనమిక్ కంట్రోల్స్, యాంటీ రోల్ బార్, ఆటోమేటిక్ వార్నింగ్ హజార్డ్ ఆన్ హెవీ బ్రేకింగ్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్స్, హిల్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్.
ఇక దీని 1 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 71 bhp పవర్ 96 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది. 18.75 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. 1 లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ 99 bhp పవర్ 160 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది. 20 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. దీని CVT 17.7 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఆల్ వేరియంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియో రాబోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.